వీడియో చూసే ముందు శ్రీమాత్రే నమః అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. ఈరోజే గురువారం మే 1 మర్చిపోకుండా ఇది ఒక్కటి ఆవుకి తినిపిస్తే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. కాబట్టి ఈ నెలంతా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ నెల అంతా సమస్యలు రాకుండా ఉండాలన్నా, డబ్బుకు లోటు రాకుండా ఉండాలన్నా, ఎటువంటి ధనపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా కూడా ఈ 1 తారీఖున దీనినైతే ఆవుకి తినిపించడం ద్వారా ఇక 4 వైపుల నుండి ధనం అయితే కలిసి వస్తుంది. ధన సమస్యలు అనేవి ఉండవు. చాలామంది ఫలితాలను చూడగలుగుతున్నారు. ఈ నెల గురువారంతో ప్రారంభం అవ్వబోతుంది కాబట్టి అందులోని చతుర్థి తిథిలో ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల అంతా ఎక్కువ శాతం కష్టాలే వస్తాయి. అనారోగ్య సమస్యలు కూడా రాబోతున్నాయి. ఇంట్లో మనశ్శాంతి లోపిస్తుంది. అలాగే ఇక భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు అయితే వచ్చే అవకాశం ఉంది. కనుక తప్పకుండా ఈ పరిహారాన్ని అయితే పాటించండి. లాభాలను అయితే పొందండి. ప్రతిరోజు ఇంట్లో పూజ అయితే చేసుకోండి కంపల్సరీగా. అలాగే దీపారాధన చేసి పూజ అనేది చేసుకోండి. ముఖ్యంగా భగవంతుడి మీద భక్తి శ్రద్ధలు పెంచుకున్నట్లయితే తప్పకుండా 90% సమస్యలు అనేవి రావు. వచ్చినా కూడా ఆ సమస్యల నుండి బయటపడే మార్గాలు కూడా తెలుస్తాయి. అందరూ మర్చిపోకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఒక్క పదార్థాన్ని కనుక ఆవుకి తినిపిస్తే ఈ నెలలో మీకు ఎటువంటి సమస్యలు రావు. ఇక ధనానికి కూడా లోటు అనేది రాకుండా ఉంటుంది. నెలంతా మీరు సంతోషంగా ఉండగలుగుతారు. నెల అంతా మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని మనకి జ్యోతిష పండితులు అయితే చెప్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ రెమెడీ అయితే పాటించండి. ఈ 1 తారీఖున మర్చిపోకుండా ఏం తినాలి, ఏం తింటే నెల అంతా ధనానికి లోటు రాదు అనే విషయాన్ని ఇప్పుడు మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ముఖ్యంగా ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. పూర్వం ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు, గుణవంతుడు, 10 మందికి సహాయం చేయాలనే మంచి బుద్ధి కలిగి ఉన్నాడు. అతనికి 4 కొడుకులు ఉన్నారు. కొడుకులకు పెళ్లి చేస్తాడు. ఆ వ్యాపారి తన భార్యతో, తన కొడుకు కోడళ్లతో కలిసి ఒకే ఇంటిలో నివసిస్తూ ఉన్నాడు. వ్యాపారి తన జీవితాన్ని సుఖంగా గడుపుతూ ఉన్నాడు. అంతేకాదు, ఆ వ్యాపారి లక్ష్మీదేవికి పరమ భక్తుడు. ప్రతి స్త్రీని లక్ష్మీదేవిగా భావించి గౌరవించేవాడు. ఆ వ్యాపారికి ఊరిలో మంచి పేరు కూడా ఉంది. ప్రతిరోజు లక్ష్మీదేవిని చక్కగా పూజించి తర్వాత వ్యాపార పనుల కోసం ఇంటి నుండి బయలుదేరేవాడు. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి లక్ష్మీదేవిని పూజించి కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపేవాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఇంటి వాతావరణం మారిపోయింది. అందరూ ఒకే ఇంటిలో ఉండడం వల్ల ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. ప్రతిరోజు ఏదో ఒక గొడవ అవ్వడం, వ్యాపారి భార్య తనకు ఆ గొడవ గురించి చెప్పి బాధపడడం జరిగింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఇంటిలో మనశ్శాంతి కరువవుతూ వచ్చింది. వ్యాపారి ఇదివరకులాగా ఆనందంగా ప్రశాంతంగా లక్ష్మీదేవికి పూజ చేయలేకపోయాడు. అయితే ఒకరోజు వ్యాపారి నిద్రిస్తున్న సమయంలో లక్ష్మీదేవి ఆయనకు కలలో కనపడింది. కలలో లక్ష్మీదేవి కనబడగానే ఆ వ్యాపారి లక్ష్మీదేవిని అనేక స్తోత్రాలతో స్తుతించాడు. లక్ష్మీదేవి వ్యాపారితో ఇలా అంటుంది, నాయనా, నేను నీ భక్తికి ఎంతో ప్రసన్నం చెందాను. ఇక నేను మీ ఇంటి నుండి బయటకు వెళ్ళవలసిన సమయం వచ్చింది. ఇక నేను మీ ఇంట్లో ఉండలేను అని అంటుంది. ఆ మాటలు విని వ్యాపారి చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇక తల్లి, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఎందుకని మీరు ఇప్పుడు నా ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అంటున్నారు? తల్లి, మీకు తెలుసు కదా, మీరు నా ఇంటిలో ఉండడం వల్లనే నన్ను 10 మంది గుర్తించి గౌరవిస్తూ ఉన్నారు. మీ అనుగ్రహం నాపై ఉండడం వల్లనే కదా నేను సిరి సంపదలకు లోటు లేకుండా జీవిస్తూ ఉన్నాను. నలుగురికి సహాయం చేస్తూ ఉన్నాను. తల్లి, ఇప్పుడు నువ్వు నన్ను నా ఇంటిని వదిలి వెళ్ళిపోతాను అంటే నేను చాలా పేదరికం అనుభవిస్తాను. అప్పుడు నేను ఎవరికి సహాయం కూడా చేయలేను. తల్లి, దయచేసి నువ్వు నా ఇంటిని వదిలి వెళ్ళవద్దు అని అంటాడు. నీకు నేను ఏం లోటు చేశాను చెప్పు అని వ్యాపారి విధాలుగా ప్రాధేయపడతాడు. లక్ష్మీదేవి వ్యాపారి వైపు చిరునవ్వు నవ్వుతూ చూసింది. చూడు నాయనా, నేను గత 25 సంవత్సరాల నుండి నీ ఇంట్లోనే ఉంటున్నాను. నేను చంచలమైన దానిని. ఇలా నేను ఒకచోటనే ఉండలేను అని అంటుంది. దానికి వ్యాపారి, తల్లి, నువ్వు నా ఇంటిలో ఉంటే నేను గుడికి వెళ్ళి అక్కడ పేదవారికి సహాయం చేస్తాను కదా, కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండు అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి, నేను నీ దగ్గర ఉంటేనే నువ్వు దాన ధర్మాలు చేస్తావు. నేను నీ దగ్గర లేకపోతే దాన ధర్మాలు ఎందుకు చేయలేవు? చూడు నాయనా, నువ్వు నన్ను ఎంత బతిమిలాడినా నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళటం ఖాయం.
కాకపోతే నువ్వు నా పరమ భక్తుడివి కాబట్టి నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. నీకు ఏం కావాలో చెప్పు నాయనా అని అంటుంది. లక్ష్మీదేవి అందుకు వ్యాపారి నాకు ఏ వరం వద్దు తల్లి, నువ్వు మా ఇంటిలో ఉంటే చాలు అని అంటాడు. దానికి లక్ష్మీదేవి అలా కాదు, నేను నీ ఇంట్లో ఉంటే ఎలా ధనవంతుడు అయ్యావో అలాగే నేను ఇతరుల ఇంటికి వెళితే వారు కూడా ధనవంతులు అవుతారు. నీలాగే చాలామంది నన్ను పూజిస్తూ ఉన్నారు నాయనా. మరి నేను నీ దగ్గరే ఉంటే వారి అందరి దృష్టిలో నా విలువ తగ్గుతుంది కదా. కాబట్టి నేను ఇక మీ ఇంటి నుండి వెళ్తాను. ఇక ఆలస్యం చేయకుండా నీకు ఏం వరం కావాలో చెప్పు అంటుంది. వ్యాపారి చాలా బాధపడతాడు. తల్లి, నా మనసు ఇప్పుడు ఏం బాగాలేదు తల్లి, రేపు మళ్ళీ రా, ఈలోపు నేను మా ఇంటిలో వారికి ఏం కావాలో కనుక్కొని చెప్తాను అంటాడు. దానికి లక్ష్మీదేవి, చూడు నాయనా, నేను కేవలం నీకు ఒక్కటంటే ఒక్కవరమే ఇస్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించి చెప్పు, నేను రేపు వస్తాను అని చెప్పి లక్ష్మీదేవి మాయమవుతుంది. వ్యాపారి గట్టిగా, తల్లి నన్ను వదిలి వెళ్ళకు అని అరుస్తూ నిద్రలేస్తాడు. వ్యాపారి కంటి నిండా కన్నీరు ఉంటుంది. అప్పుడు తన ప్రక్కన ఉన్న భార్య కంగారు పడుతూ, ఏమైంది, ఎందుకని మీరు ఇంతగా కంగారు పడుతూ ఉన్నారు అని అడిగింది. వ్యాపారి భార్య వ్యాపారికి కొన్ని మంచినీళ్ళు ఇచ్చింది. వ్యాపారి మళ్ళీ నిద్రలోకి వెళ్తాడు. ఇక మరుసటి రోజు ఉదయం వ్యాపారి తన భార్యతో రాత్రి కలలో జరిగిందంతా కూడా చెప్పాడు. వ్యాపారి భార్యకు లక్ష్మీదేవి కలలో కనిపించినందుకు ఆనందపడాలో, త్వరలో లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని బాధపడాలో అర్థం కాలేదు. భార్యతో ఇప్పుడు నేను ఆ తల్లిని ఏం వరం కోరుకోను అని అడిగాడు వ్యాపారి. అందుకు వ్యాపారి భార్య, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, నాకంటూ ఎలాంటి కోరికలు లేవు. మీరు ఒక పని చేయండి, మీరు మన నలుగురు కోడళ్ల దగ్గరకు వెళ్ళి మీకు లక్ష్మీదేవి కనిపిస్తే ఏం వరం కావాలని కోరుకుంటారు అని అడగండి. అందులో ఎవరి సమాధానం మీకు మంచిగా అనిపిస్తే అదే సమాధానాన్నే లక్ష్మీదేవికి చెప్పండి అని సలహా ఇస్తుంది. వ్యాపారి ముందుగా మొదటి కోడల దగ్గరకు వెళ్ళి, లక్ష్మీదేవి నీకు కలలో కనిపిస్తే ఏం వరం కోరుకుంటావు అని అడుగుతాడు. దానికి ఆమె, మామయ్య గారు, ఒకవేళ లక్ష్మీదేవి నాకు కనిపిస్తే నేను ఆమెను చాలా వరాలు అడుగుతాను అంటుంది. అలా కాదు, ఏదైనా ఒకటే వరం కోరుకోవాలని అంటారు. అప్పుడు దానికి పెద్ద కోడలు కొంచెం సేపు ఆలోచించి, మామయ్య గారు, నాకు బంగారు వజ్రాలు కావాలని కోరుకుంటాను అని అంటుంది. తరతరాలకు తరగని బంగారము వజ్రాలు ప్రసాదించమని కోరుకుంటాను అని చెప్తుంది. తర్వాత వ్యాపారి రెండవ కోడల దగ్గరికి వెళ్ళి పెద్ద కోడలు అడిగిన విధంగానే అడిగితే ఆమె, నాకు పెద్ద పెద్ద భవనాలు, వ్యాపారం చేసుకోవడానికి భవనాలు కావాలని అడుగుతాను అంటుంది. వ్యాపారాలు మంచి లాభాల బాటలో నడుస్తాయి కాబట్టి ఇక మనకు ఎలాంటి లోటు ఉండదు అని అంటుంది. తర్వాత మూడవ కోడల్ని అదే ప్రశ్న అడిగితే ఆమె, మావయ్య గారు, నేనైతే మన ఊరిలో ఉన్న పంట పొలాలు అన్నీ కూడా నా సొంతం అవ్వాలని కోరుకుంటాను. మన ఊరిలోనే పంట చాలా లాభాలను తెచ్చిపెడుతుంది, దాంతో మనకు తరతరాలకు సంపదలు వస్తుంది అంటుంది. ఇక చివరిగా నాలుగవ కోడల దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె, మావయ్య గారు, నేను లక్ష్మీదేవి నాకు కనిపిస్తే నేను ఒకే ఒక కోరిక కోరుతాను, మన కుటుంబంలో ఎటువంటి గొడవలు జరగకుండా పిల్లాపాపలతో ఆనందంగా ఉండాలని. మనం ఒకవేళ పేదరికం అనుభవించాల్సి వచ్చినా మన మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు తగ్గకూడదు అని లక్ష్మీదేవి కోరుకుంటాను అని చెప్పింది. లక్ష్మీదేవిని ఈ విధంగా కోరుకుంటాను అని చెప్పింది. వ్యాపారి తన భార్య దగ్గరకు వెళ్ళి నలుగురు కోడళ్ళు చెప్పినవి చెప్తాడు. అవి అన్నీ విని నాలుగవ కోడలు, ఆస్తులు అంతస్తులు ఏమీ కాకుండా మన మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉండాలని కోరుకుంటుంది. మీరు నాలుగవ కోడలు చెప్పిన మాటను లక్ష్మీదేవికి వరంగా కోరుకోండి, అంత మంచే జరుగుతుందని అంటుంది. అప్పుడు ఇక వ్యాపారి, ఇక అదే రోజు రాత్రి వ్యాపారి నిద్రిస్తున్నప్పుడు లక్ష్మీదేవి మళ్ళీ కలలో కనిపిస్తుంది. వ్యాపారి తల్లి అని తల్లికి నమస్కరించి, తల్లి, నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు వద్దు, నేను పేదరికం అనుభవించినా పర్వాలేదు, కానీ మా ఇంట్లో కుటుంబంలో సంతోషాలు మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉండేలాగా చూడమని కోరుకుంటాడు. లక్ష్మీదేవి, చూడు నాయనా, నువ్వు చాలా చిన్న కోరిక అడుగుతున్నావు, ఇంకేదైనా వరం కోరుకో అని అంటుంది.
మీరు నన్ను ఎన్నిసార్లు అడిగినా అదే నా కోరిక తల్లి. నా పిల్లలు, కోడలు, నా వంశం వారందరూ కూడా ఎప్పటికీ ఒకరిపై ఒకరి ప్రేమలు కలిగి ఉండాలి. వారు ఎంతటి కష్టాన్ని ఎదుర్కొంటున్నా సరే ఒకరికొకరు తోడుగా ఉండాలి అని అంటాడు. లక్ష్మీదేవి సరే నాయనా, నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది. నేను కూడా ఇక మీ ఇంట్లోనే ఉంటాను అంటుంది. అందుకు ఆశ్చర్యపోయిన వ్యాపారి, అదేంటి తల్లి, నువ్వు వెళ్ళిపోతాను అన్నావు కదా, అందుకే కదా నాకు వరం ఇచ్చావు, ఇప్పుడు ఇవన్నీ ఏమైంది అని అడుగుతాడు. అందుకు లక్ష్మీదేవి, చూడు నాయనా, గత కొన్ని రోజులుగా నీ ఇంటిలో శాంతి కరువైంది. గొడవలు పెరిగిపోయాయి. ఎప్పుడు అయితే గొడవలు జరుగుతాయో, ఏ ఇంట్లో అయితే శాంతి ఉండదో నేను ఆ ఇంటిలో ఉండలేను. ఇక నుండి మీ ఇంటిలో ఎటువంటి గొడవలు జరగవు. ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతానని అంటుంది. లక్ష్మీదేవి, నాయనా, నేను చెప్పే మాటలు చాలా శ్రద్ధగా విని అలాగే నేను చెప్పిన విషయాలను అందరికీ తెలియచేయి. కేవలం పూజలు చేస్తేనే నేను ప్రసన్నం అవను. నేను ప్రశాంతంగా ఉన్న వాతావరణంలోనే ఉంటాను. ఏ ఇంట్లో అయితే నన్ను నిత్యం పూజిస్తారో వారి ఇంట్లో నేను ఉంటాను. కానీ అదే ఇంట్లో గొడవలు జరిగితే నేను అస్సలు ఉండలేను. ఇంటిలో ఎక్కువగా మాంసం తిన్నా, మద్యం తాగినా నేను ఆ ఇంటిలో ఉండను. నేను ఎక్కడ ఉంటానో ఎక్కడ ఉండనో చాలా సందర్భాలలో చెప్పాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఇష్టంగా భక్తిభావనలతో పూజించండి. ఏదో ఆశించి పూజించి నన్ను నొప్పించకండి అని వ్యాపారితో చెప్పి లక్ష్మీదేవి మాయమవుతుంది. వ్యాపారి ఆనందంగా తన భార్యతో, కొడుకు కోడళ్లతో జీవితాన్ని గడిపాడు. కాబట్టి మన అందరం కూడా లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉందాం. ఆ తల్లి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది ఆనందంగా జీవిద్దాం. కాబట్టి ఈ నెలలో ఎక్కువగా అప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డబ్బుకు ఇబ్బంది పడబోతున్నారు. కాబట్టి ఇక చుట్టాలలో, బంధువులలో, ఇరుగు పొరుగు వారితో గొడవలు వచ్చే అవకాశాలు ఇన్ని రకాలుగా ఉంది. కాబట్టి ఎవరైతే ముఖ్యంగా ముందే జాగ్రత్త పడండి. ఈ 1 తారీఖున ఏ రోజైతే గురువారం రోజు వచ్చిన సందర్భంగా ఏం తినాలి, ఏం తింటే ఈ నెలంతా కలిసి వస్తుంది, అలాగే ఏమైతే మనం ఆవుకి తినిపించాలి అని చూసినట్లయితే ముఖ్యంగా శనగలు అనేవి తినాలి. 1 కేజీ శనగలు తీసుకొని నానబెట్టండి. 1 తారీఖున ఈ శనగలను తీసి వాటిలో సగం శనగలను బాగా కడిగి ఆ శనగలను తాలింపు పెట్టండి. ఈ తాలింపు పెట్టిన శనగలను మీ ఇంట్లో దేవుడి ఫోటో ముందు పెట్టండి. నైవేద్యం పెట్టాక ఇక అంటే మీరు పూజ చేసుకోగలిగితే పూజ చేసుకొని ఈ శనగలను నైవేద్యంగా పెట్టండి. పూజ చేసే సమయం లేకపోతే కనుక జస్ట్ దేవుడికి ఫోటో ముందు పెట్టి అరగంట తర్వాత ఈ శనగలను ప్రసాదాన్ని తీసుకొని ఇంట్లో అందరూ కూడా తప్పకుండా ఈ శనగలను ప్రసాదంగా అందరూ తినండి తప్పకుండా. ఈ శనగలను బయట వారికి మాత్రం అస్సలు పంచకూడదు. కేవలం మీ ఇంట్లో వారు మాత్రమే తినాలి. ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అందరూ కూడా ఈ శనగలను తినాలి. ఇలా తినడం వల్ల మీ ఇంటి మీద ఆ భగవంతుని అనుగ్రహం పడుతుంది. మీకు ఈ నెల అంతా ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. నెల అంతా మీకు ధనానికి లోటు అనేదే రాదు. ధనవర్షం కురుస్తుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ పరిహారాన్ని పాటించి చూడండి, లాభాలు పొందండి. అలాగే సగం శనగలతో ఇలా తాలింపు పెట్టుకొని తినండి నైవేద్యం పెట్టి. అలాగే మిగిలిన సగం శనగలను మాత్రం ఆవుకి తినిపించండి. గోశాలకు వెళ్ళి పెట్టవచ్చు, లేదా మీ ఇంటి దగ్గరలో ఆవులు ఉంటే ఆ ఆవులకు అయినా సరే పెట్టవచ్చు. గోశాలలో లేవు అనుకునేవారు ఈ శనగలను తీసుకొని వెళ్ళి పక్షులకు కానీ, కాకులకు కానీ, కోళ్లకు కానీ పెట్టేయండి. ఏ మూగజీవాలకైనా పెట్టవచ్చు. ఇలా 1 తారీఖున గురువారం వచ్చిన సందర్భంగా శనగలతో ఈ పరిహారాలు చేస్తే ఖచ్చితంగా మీకు మంచి అనేది జరుగుతుంది. ఈ మే నెలంతా మీకు ధనానికి లోటు రాకుండా ఉంటుంది. ధన సమస్యలు అనేవి రావు. ధనవర్షం కురుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 1 తారీఖున శనగలతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. వీడియోని ఇంకా లైక్ చెప్పితే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.